మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రతి పండగకు ఒక డేట్ అనేది ఉంటుంది. కానీ ముస్లింలు జరుపుకునే పవిత్ర రంజాన్ పండగకి మాత్రం నెలవంకను చూసి పండుగ జరుపుకుంటారు. అసలు ఎందుకు వీరు నెలవంకను ఆధారంగా చేసుకుని పండుగ జరుపుకుంటారో ఒకసారి తెలుసుకుందాం. అంటే జనరల్‌గా ముస్లింల పండుగ రంజాన్ అని తెలుసు గానీ, ఆ రంజాన్‌కి ఒక పర్టిక్యులర్ డేట్ ఉండదు. కేవలం అది ఆహ్, చంద్ర వంకను చూసి మాత్రమే చాంద్ ముబారక్‌గా ఈ రంజాన్ జరుపుకుంటారు. అయితే నిజంగా మనతో పాటు మౌలానా హుసేన్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మౌలానా గారు చెప్పండి. అంటే రంజాన్ పండగ మీకు స్పెషల్, ఇక ఒక్కటే పండగ, మీకున్న పవిత్ర పండగ రంజాన్. అయితే ఎందుకు ఈ పండుగను మీరు చంద్రవంకను చూసి జరుపుకుంటారు? बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। ये हमारे बरदर मुकर्रम जो सवालात करने के लिए आए हैं वो तेलुगु में बोलने के लिए कहा है मुझे। मैं तेलुगु में इन्होंने जो सवालात किए हैं उसका मैं जवाब दूंगा। पहला सवाल उन्होंने ये किया कि चाँद को देखकर हम क्यों ईद मनाते हैं, चाँद से क्या ताल्लुक़ है ईद का। तो చంద్రుని చూసి మేము ఎందుకు ఉపవాసాలు విడిచిపెడతాము ఆర్ మర్నాడు అనే వేరే నాడు అనే మర్నాడు ఏమో మేము రంజాన్ పండుగ జరుపుకుంటాము. అది ఎందుకంటే చంద్రునికి మనకు పండుగకి మధ్యలో మా ప్రవక్త గారు మాకు ఏం ఆదేశాలు ఇచ్చారంటే, మీరేమో రంజాన్ పండుగలలో ఉపవాసాలు ఉంటారో మొత్తం 29 రోజులు లెక్క పెట్టాలి. 29 నాడు చంద్రుడిని చూసి మీరు ఉపవాసాలు విడిచాలి. ఆర్ మర్నాడు అంటే చంద్రుడిని చూసిన తర్వాత సాయంత్రం మర్నాడు ఏమో పండుగ జరపాలని మన ప్రవక్త గారు చెప్పినందుకు మేము పండుగలు చేసుకుంటాము. ఇంకేంటంటే మనకు మా ప్రవక్త గారు మా పండుగలు ఎప్పుడు ఎట్లా జరుపుకోవాలని మాకు సూచనలు ఇచ్చినారు. ఆ సూచనల ప్రకారమే మేము పండుగలు జరుపుకోవాలి. మా ప్రవక్త మాకు ఏం చెప్పినట్టే, మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పండుగ అని రంజాన్కు మీరు స్టార్ట్ చేసినా కూడా చంద్రుడిని చూసే స్టార్ట్ చేయాలి. ఆర్ మీరు రంజాన్ని విడిచిపెట్టాలనుకున్నా మీరు ఉపవాసాలు విడిచిపెట్టాలన్నా, రోజాలు విడిచిపెట్టాలనుకున్నా కూడా చంద్రుడిని చూసే రోజాలు విడిచిపెట్టాలి, రంజాన్ని విడిచిపెట్టాలి. ఆర్ మర్నాడేమో పండుగ జరపాలని చెప్పినారు. కనుక మేమేమో చంద్రుడిని చూసి రంజాన్ని స్టార్ట్ చేస్తాము. ఇంకా ఏంటంటే మేము చంద్రుడిని చూసే మేము పండుగలు జరుపుకుంటాము. ఇంకా ఏంటంటే మా ప్రవక్త గారు ఏం చెప్పినారంటే, మనకు మేము ఎక్కడ ఉంటామో అక్కడ మేము చంద్రుడిని చూడాలి అని. వేరే ప్రదేశాలలో వేరే దేశాలలో చంద్రుడిని చూసినా కూడా మేము పండుగ చేసుకోకూడదు. మన ప్రాంతంలో మేము చంద్రుడిని చూసిన తర్వాతనే ఉపవాసం విడసాలి. తర్వాత మర్నాడేమో మేము పండుగలు జరుపుకోవాలి. ఇప్పుడు మేము ఇక్కడ చూసినటువంటి మన ప్రదేశంలో, మన ప్రాంతంలో చంద్రునికి ఎవరు చూస్తారో ఇద్దరు మనుషులు కావాలి. ఇద్దరు మనుషులు దాని గురించి చంద్రుడిని చూసినట్టు వాళ్ళు ఏంటంటే వాళ్ళు గవాహి ఇవ్వాలి. దాని ప్రకారమే మేము ఉపవాసం విడిచిపెట్టాలి. ఇంకేమన్నాడు రంజాన్ పండుగ చేసుకోవాలి. అगर లేకుంటే ఒక మనిషి అయినా కావాలి, ఇద్దరు ఆడవాళ్ళైనా కావాలి. మన ప్రవక్త గారు చెప్పినట్టు ఇది. తర్వాతనే మేము రంజాన్ పండుగ చేసుకుంటాము. ఇంకా ఏంటంటే మనం ఈ రంజాన్ పండుగ చంద్రునితో మన ప్రవక్త చెప్పినట్టు మన ఇట్లా మేము రంజాన్ చేసుకుంటున్నాము. రంజాన్ అనే మొత్తం ఉపవాసాలు కూడా ఉంటాము. అగర్ మన 29 నాడు చంద్రుడు కనపడకుంటే 30 నాడు 30 రోజులు రంజాన్ రోజాలు మొత్తం ఉపవాసాలు మొత్తం 30 రోజులు చేసి 30 నాడు చంద్రుడి చూసినా కనిపించకున్నా మరునాడేమో మేము మన పండుగ జరుపుకోవాలి. ఇది మన ప్రవక్త ఇచ్చిన ఆదేశం అన్నట్టు. మన ప్రవక్త గారు సూచించిన ప్రచనలు అన్నట్టు. అంటే ఎందుకని ఒక డేట్ ని ఆధారపడకుండా చంద్రుడిని ఎందుకు ఆధారపడాలి? అలాంటివి ఏమైనా మహమ్మద్ ప్రవక్త ఏమైనా చెప్పారా ఖురాన్లో? మన అల్లా అయితే మన ఖురాన్లో ఇట్లా చెప్పలే అనే పండుగ ఇట్లా చేయాలి. కానీ మన ప్రవక్త గారు దాని గురించి చెప్పినారు. మనకు ఏంటంటే ఉపవాసాల నెల ఎంత మనం నెలవంక మొత్తం 30 రంజాన్ మాసం మన ఏంటంటే చంద్రుని మీద ఆధారపడి ఉంటాం. మేము చంద్రుని చూసే మేము మన నెలవంక మన లెక్క స్టార్ట్ అవుతుంది. చంద్రుని చూసిన తర్వాతనే మన నెల మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇది కూడా మన ప్రవక్త గారు చెప్పినట్టునే మేము ప్రవక్త సూచించిన ప్రకారం మేము మన ఆచారం మన ప్రవక్త నుంచి ఏమేమి ఆచారాలు మన దాకా వచ్చినాయో ఆ ఆచారాల మీద నడుచుకుంటూనే మేము ఈ మొత్తం రంజాన్ మాసాన్ని మేము మొత్తం కంప్లీట్ చేస్తాం అన్నట్టు. అయితే రేపు
ఈ పండుగ సందర్భంగా మీరు ఏం కార్యక్రమాలు చేస్తారు ప్రత్యేకంగా? ఈ రంజాన్ నాడు మా ప్రవక్త కూడా 2 సూచనలు ఇచ్చినారు. 2 సూచనలలో ఒకటి ఏందంటే సద్కా ఫిత్ర్ ఇయ్యాలి. రెండోది 6 జాయత్ తక్బీరాలతో నమాజ్ చదవాలి శుక్రానా. ఎందుకంటే రంజాన్ మాసంలో దేవుని అనుగ్రహంతో మనకు ఎన్నో పుణ్యాలు చేసే వీలు దొరికినది. మేమేంటంటే రంజాన్ మాసంలో రోజాలు ఉంటాం, తరావీలు చదువుతాం, ఖురాన్ పాఠం చదువుతాం, ఇంకా అల్లా చెప్పినట్టు మేము నడుచుకుంటాం. మొత్తం అల్లా యొక్క దేవభక్తి మొత్తం ఎక్కువ చేస్తుంటాం. అది అల్లా అనుగ్రహంతోనే మనకు దొరికింది. కావున అల్లా తలుచుకుంటే మనకు, అల్లా కాకుంటే మనకు ఇది అల్లా అనుగ్రహం మనకు కాకుండే. కానీ మేము ఇది మొత్తం రంజాన్ మాసంలో మంచిగా దేవుని భక్తి చేసుకుంటా, అల్లా యొక్క మాటలు వినుకుంటా మొత్తం మాసం రోజాలు రోజాలు ఉండి, ఇంకా ఖురాన్ చదివి, ఇంకా ఇంకా వేరే వేరే ఏదైనా అల్లా యొక్క భక్తి చేసి మేము మొత్తం రంజాన్ని మొత్తం కంప్లీట్ చేసాం. కావున మనకు రంజాన్ మొత్తం మంచిగా నడిచినందుకు మేము ఏంటంటే అల్లా యొక్క శుక్రానా కోసం 2 చీజులు చేస్తాం పండుగ నాడు. ఒకటి ఏంటంటే మనకు సద్కా ఫిత్ర్ మనకు పేదోళ్లకు ఇస్తాం. ఎందుకంటే మన ఖుషీలో కూడా, మన పండుగలో కూడా వాళ్ళు కూడా మనకు చేర్చుకోవాలి. వాళ్ళకు కూడా మనకు పండుగలలో వాళ్ళు కూడా వచ్చి మన సంతోషంలో వాళ్ళు కూడా ఉండాలని, ఇంకా మన తోటి వాళ్ళు కూడా ఈద్గాకు నడవాలని, ఈద్గాకు పోవాలని, ఇట్లా మేము ఏంటంటే మనకు మన పండుగలలో, మన ఖుషీలలో, మన అల్లా యొక్క ఇచ్చిన పుణ్యాలలో వాళ్ళు కూడా మేము చేర్చుకొని వాళ్ళకు కూడా మన ఖుషీలో చేర్చుకుంటాం. ఒక మాట. ఇంకోటంటే అల్లా యొక్క శుక్రానా కోసం మేము ఏంటంటే 2 రకాత్ వాజిబ్ నమాజ్ 6 తక్బీరాలతో, 6 జాయత్ తక్బీరాలతో మేము ఈద్గా పోయి ఈద్గాలో మేము నమాజ్ చదువుతాం. అది మనకు సూచించిన మన ప్రవక్త గారు ఒక మాట. సో ఇట్లా అంటే ముస్లింలు ఎందుకోసం ఇలా చంద్రవంకను ఆధారం చేసుకొని ఆ పండుగ జరుపుకుంటారు అనేది చాలా మందికి తెలియదు. వాస్తవంగా ముస్లింలంతా కూడా అల్లా ప్రవక్త చెప్పినట్లుగానే కేవలం నెలవంకను చూసే 30 రోజుల పాటు ఈ యొక్క రోజా ఉండాలి. తర్వాత నెలవంకను చూసే ఆ యొక్క పండుగను కూడా జరుపుకోవాలి. అప్పుడే పేదవారిని కూడా కలుపుకొని వారికి కొంత ఆర్థికంగా బలోపేతం చేయాలి. వారందరినీ కూడా వీరి ఆనందం వారితో కూడా పంచుకోవాలనే ఒక సదుద్దేశంతో రంజాన్ నిర్వహిస్తామని చెప్పి కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.